आईएएस के ऑफिसर चलाते हैं। ఈ భారత ప్రభుత్వాన్ని 90 మంది అధికారులు నడిపిస్తా ఉన్నారు। ये 90 लोग हिंदुस्तान के बजट को बांटते हैं। ఈ 90 మంది అధికారులే ఈ దేశ బడ్జెట్ ని పంచుతారు। ये निर्णय लेते हैं कि डिफेंस के लिए कितना पैसा जाएगा, मनरेगा में कितना जाएगा, इंफ्रास्ट्रक्चर में कितना जाएगा, शिक्षा में कितना जाएगा। ఈ అధికారులే రక్షణ రంగానికి ఎంత పోవాలి, ఎన్ఆర్ఈఎస్ కి ఎంత పోవాలి, అట్లాగే ట్రైనింగ్ కి ఎంత పోవాలి, మిగతా శాఖలకి దేనికి ఎంత పోవాలనేది ఈ అధికారులు మాత్రమే పంచుతారు। नरेंद्र मोदी और केसीआर अपने एमएलएज और एमपीज की बात नहीं सुनते, अफसरों की बात सुनते हैं। నరేంద్ర మోడీ గాని కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట వినరు, ఈ అధికారుల మాట మాత్రమే వింటారు। तेलंगाना को भी ऐसे ही चुने हुए अफसर चलाते हैं। తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నటువంటి కొద్ది మంది అధికారులు మాత్రమే నడుపుతా ఉంటారు। तो भाई और बहनों, सवाल उठता है कि इन अफसरों में से, 90 अफसरों में से जो हिंदुस्तान को चलाते हैं, इसमें से ओबीसी कितने, दलित कितने, या आदिवासी कितने। సోదర సోదరి మళ్ళారా, ఈ దేశాన్ని నడిపే 90 మంది అధికారుల్లో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారని నేను అడిగాను। सवाल यह है, क्या इस देश को चलाने में दलितों, आदिवासियों, पिछड़ों और माइनॉरिटीज की भागीदारी है, हाँ या ना? यह सवाल है। ఏ సవాల్ ఏంటంటే ఈ దేశాన్ని నడిపించే దాంట్లో బలహీన వర్గాలు ఓబీసీలకి, దళితులకి, గిరిజనులకి భాగస్వామ్యం ఉండాలా వద్దా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న నేను ప్రశ్నిస్తా ఉన్నాను। भाई और बहनों, 90 अफसरों में से सिर्फ 3 अफसर ओबीसी वर्ग के हैं। 90 మంది అధికారుల్లో కేవలం 3 మాత్రమే ఓబీసీ అధికారులు ఉన్నారు। और बजट का सिर्फ 5% निर्णय ये अफसर लेते हैं। కేవలం 5% బడ్జెట్ మాత్రమే ఈ 3 అధికారులు నిర్ణయం చేస్తారు। मतलब हिंदुस्तान की सरकार में ओबीसी की कोई भागीदारी नहीं है। భారతదేశ ప్రభుత్వంలో ఓబీసీ అధికారులకి ఏ పాత్ర లేదు బడ్జెట్ పంచడంలో। इसलिए मैं हर भाषण में कहता हूं कि ओबीसी सेंसस, कास्ट सेंसस की जरूरत है। అందుకే నేను ప్రతి దగ్గర నా ఉపన్యాసంలో భారతదేశంలో ఓబీసీల జనగణన జరగాలని అన్ని చోట్ల చెప్తా ఉన్నాను। हम जानना चाहते हैं कि इस देश में कितने दलित, कितने आदिवासी, कितने ओबीसी, कितने माइनॉरिटी हैं। ఈ లెక్కలు జనగణన జరిగితే భారతదేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారో లెక్కలు తేలుతాయి। बीजेपी ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है। బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓబీసీలకి శక్తిని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు। टीआरएस ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है। టీఆర్ఎస్ కూడా బలహీన వర్గాలు ఓబీసీలకు శక్తిని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు। इसीलिए ये लोग कास्ट सेंसस नहीं करना चाह रहे हैं। అందుకే నేను అడిగిన కాస్ట్ సెన్సస్ జనగణనకి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒప్పుకోవట్లేదు। इसीलिए हमने कहा है कि जैसे ही हमारी सरकार तेलंगाना में आएगी, हमारा पहला स्टेप, पहला कदम कास्ट सेंसस होगा। అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి అడుగు జనాభా గణన ఓబీసీల కాస్ట్ సెన్సస్ చేపిస్తాను। तेलंगाना में जैसे ही सरकार आएगी, यहां हम ओबीसी सेंसस शुरू करेंगे, और जैसे ही दिल्ली में सरकार आएगी, पूरे हिंदुस्तान में हम कास्ट सेंसस लगा देंगे। తెలంగాణలో మన ప్రభుత్వం రాగానే ఏ రకంగా అయితే బీసీ జనగణన చేపిస్తామో, ఆ తర్వాత భారతదేశంలో మన ప్రభుత్వం రాగానే దేశమంతా కూడా ఓబీసీ జనగణన చేపిస్తాను। और जो भागीदारी ओबीसी की होनी चाहिए, वो हम पूरी करके आपको दिलवा देंगे। ఏ వాటాదారులు ఓబీసీలు ఉన్నారో వాళ్ళందరూ భాగస్వాములు కావాల్సిందే, వాళ్ళందరి కోసం చేస్తాను నేను। भाई और बहनों, बीजेपी इसलिए नफरत फैलाती है क्योंकि वो ये नहीं चाहती कि आप अपनी सच्ची आबादी के बारे में जान जाओ।
అందుకే సోదర సోదరి మళ్ళారో బీజేపీ వాళ్ళు కావాలనే ద్వేషాన్ని రెచ్చగొడుతూ ఈ వాస్తవాల్ని బయటికి రానికుండా दास्ता उन्नारो। आरएसएस ये बीआरएस का सेंसस नहीं चाहते क्योंकि वो नहीं चाहते कि आपको अपनी सच्ची शक्ति पता लग जाए। आरएसएस बीआरएस इधर కూడా ఈ కాస్ట్ సెన్సస్ జరగొద్దని ఓబీసీ జనగణన జరగొద్దని కోరుకుంటున్నారు। हम आपको आपकी सच्ची शक्ति के बारे में दिखा देंगे। నేను మీకోసం మీ శక్తి ఏంటో జనగణన చేసి మీకు శక్తిని ఇస్తాను। वो पहला कदम होगा। అది నా మొట్టమొదటి అడుగుగా మారుతుంది। भाई और बहनों आखिरी बात సోదర సోదరి వల్ల చివరి మాటగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను। बीजेपी बीआरएस और एमआईएम एक हैं। बीजेपी बीआरएस एमआईएम ये मूडू ఒకటే। ये तीनों मिलकर एक साथ काम कर रहे हैं। ये बीआरएस बीजेपी एमआईएम మూడు కలిసి ఒకటే పని చేస్తా ఉన్నాయి ఒకట్లాగానే। मैं बीजेपी आरएसएस से लड़ता हूं। मैं बीजेपी నేను बीजेपी గురించి बीआरएस గురించి చెప్పదలుచుకున్నాను। मेरे ऊपर नरेंद्र मोदी की सरकार ने 24 केस लगाए। बीजेपी सरकार नरेंद्र मोदी గారు నా మీద 24 కేసులు పెట్టారు। मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी। నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు। मेरा घर उठा के ले गए। నా ఇల్లు కూడా లాక్కున్నారు। सरकारी घर था। सरकारी ఇల్లుని లాక్కున్నారు। इन्होंने घर लिया, मैंने कहा ले जाओ अपना घर, मुझे नहीं चाहिए। अरे నీ ఇల్లు నువ్వు తీసుకో అని చెప్పాను। मेरा घर पूरा हिंदुस्तान है। నా ఇల్లు యావత్ భారతదేశం చెప్పాను। मेरा घर पूरा तेलंगाना है। నా ఇల్లు తెలంగాణకు ఉందని చెప్పాను। मुझे तुम्हारे कोई घर की जरूरत नहीं है। నా కోసం నీ ఇల్లు అవసరం లేదని చెప్పాను। अब मेरा सवाल अगर बीजेपी और बीआरएस मिले नहीं हैं तो आपके चीफ मिनिस्टर के ऊपर एक भी केस क्यों नहीं है? నా సవాలు बीआरएस बीजेपी కలిసి ఉండకపోతే నా మీద 24 కేసులు పెట్టినట్టే ఈ बीआरएस ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా కేసులు పెట్టేవాళ్ళు కదా। आपके चीफ मिनिस्टर के पीछे ईडी क्यों नहीं भाग रही, सीबीआई क्यों नहीं भाग रही, विजिलेंस क्यों नहीं भाग रही? నీ చీఫ్ ఈ తెలంగాణ చీఫ్ మినిస్టర్ వెనక ఈడీ ఎందుకు వెనకబడట్లేదు, ఐటీ ఎందుకు వెనకబడట్లేదు, सीबीआई వాళ్ళు ఎందుకు వెనకబడట్లేదు? इनकम टैक्स डिपार्टमेंट वाले लोग उनके घर के सामने क्यों नहीं खड़े? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఆయన ఇంటి ముందుకు ఎందుకు పోవట్లేదు? भाई और बहनों क्योंकि ये दो मिले हैं। సోదర సోదరి మండలాలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు। लोकसभा में राज्यसभा में बीआरएस के लोग नरेंद्र मोदी की सरकार को मदद करते हैं। లోక్సభలో बीआरएस పార్టీ సంబంధించిన పార్లమెంటు సభ్యులు बीजेपी सरकार की मदद ఇచ్చారు, ఇస్తా ఉన్నారు। और तेलंगाना में बीजेपी बीआरएस की मदद कर रही है। తెలంగాణలో बीजेपी बीआरएस की मदद ఇస్తా ఉంది। पहले यहाँ पे बीजेपी के लोग आए थे, छाती फुलाए घूम रहे थे सब जगह। ఇక్కడ ముందు बीजेपी వాళ్ళు వచ్చారు, గుండెలు దిల్చుకొని వచ్చారు, ముందుకు వచ్చారు। कांग्रेस पार्टी ने उनकी सारी की सारी गैस निकाल दी। కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాలంతా తీసేసింది। गाड़ी के चारों टायर पंचर हो गए। వాళ్ళ బండికున్న 4 టైర్లు పంచర్ అయిపోయినాయి। उनके नेता कहते हैं कि हम तेलंगाना में ओबीसी चीफ मिनिस्टर लाएंगे। बीजेपी నాయకుడు చెప్తాడు తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తానని। अरे भाई साहब 2% वोट से तेलंगाना में आपकी सरकार नहीं बनने वाली है। भाई साहब సోదరా ఆ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కేవలం 2% కూడా ఓట్లు లేవు, నువ్వెట్లా చేస్తావయ్యా? अगले टूर पे नरेंद्र मोदी जी अमेरिका जाएंगे। రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అమెరికా కూడా వెళ్తారు। वहां पे जाके कहेंगे अमेरिका में हम ओबीसी का राष्ट्रपति लाएंगे। అక్కడ అమెరికాకు కూడా వెళ్ళి అమెరికాలో కూడా ఓబీసీ రాష్ట్రపతిని చేస్తాను, ప్రెసిడెంట్ చేస్తాను అమెరికాకి అని చెప్తాడు। ना तेलंगाना में इनकी सरकार आ रही है, ना अमेरिका में सरकार आएगी। తెలంగాణలో రాజు, అమెరికాలో కూడా రాజు ఆయన ప్రభుత్వం। आप बीआरएस की मदद करना बंद करो।
మీరంతా బీజేపీకి మద్దతు ఇవ్వడం బంద్ చేయండి और दिल्ली में जाके अपनी तैयारी करो। మీరు ఢిల్లీ పోయి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, తయారీ కాండి। क्योंकि जैसे हमने आपका यहाँ टायर पंचर किया है, हम दिल्ली में आपका टायर पंचर करने आ रहे हैं। తెలంగాణలో ఎట్లా అయితే మీ టైర్లన్నీ పంచర్ చేసి గాలి తీసామో, ఢిల్లీ అంటే భారతదేశంలో కూడా కొద్ది రోజుల్లో మీ గాలి అంతా తీయబోతున్నాను నేను। अच्छा, एक दूसरी पार्टी, तीसरी पार्टी है बीच में, మధ్యలో మూడో పార్టీ కూడా ఉంది, MIM। MIM। जहां भी हम चुनाव लड़ने जाते हैं, ఎక్కడైతే మేము ఎన్నికలు పోటీ చేయడానికి పోతామో, असम, అస్సాం, मध्य प्रदेश, राजस्थान, महाराष्ट्र, त्रिपुरा, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే మేము ఎన్నికలు పోతామో, ఎక్కడైతే బీజేపీతో మేము పోరాటం చేస్తూ ఉంటామో అక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు। वहां पे MIM पार्टी बीजेपी से पैसा लेकर कैंडिडेट खड़े कर देती है। ఆ రాష్ట్రాల్లో MIM పార్టీ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ అభ్యర్థులు పోటీ పెడతారు। आप देखिए, इनका एक वोट नहीं है, असम में इनका कुछ लेना देना नहीं है, मगर जहां भी बीजेपी चाहती है वहां पे MIM के लोग सलूट मार के कैंडिडेट बैठा देते हैं। ఇది చూడండి, అస్సాం లాంటి రాష్ట్రంలో వీళ్ళకు ఒక్క ఓటు కూడా లేదు, కానీ ఎక్కడైతే బీజేపీ కోరుకుంటుందో అక్కడ వెంటనే వీళ్ళు బీజేపీ సల్యూట్ కొట్టి అక్కడ వీళ్ళు కావాలని వాళ్ళ అభ్యర్థులు పెడతారు। मैं MIM के नेताओं से पूछना चाहता हूं, असम में टिकट, असम में कैंडिडेट बैठा उतारने के लिए आपको पैसा कहां से आता है? అస్సాంలో నేను MIM ను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, महाराष्ट्र में कैंडिडेट उतारने के लिए आपका पैसा कहां से आता है? అస్సాంలో మహారాష్ట్రలో మీరు అభ్యర్థులు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి మీకు అని అడుగుతా ఉన్నాను। मैं आपको बताता हूं, बीजेपी से आता है। నేను మీ అందరికి చెప్తా ఉన్నాను, అది బీజేపీ నుంచి వస్తున్న డబ్బు। इसीलिए तीनों एक साथ खड़े हुए हैं। అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈ ముగ్గురు కలిసే ఉన్నారు। हमें पूरे देश में मोहब्बत की दुकान खोलनी है। మేము ఈ దేశం మొత్తంలో కూడా ప్రేమను పంచే దుకాణాన్ని తెరుచుకొని ప్రేమ కోసం నేనున్నాను। पहले हम यहाँ तेलंगाना में प्रजाला सरकार लाएंगे, మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వాన్ని, పీపుల్స్ గవర్నమెంట్ తీసుకొని వద్దాం। और फिर दिल्ली में बीजेपी और नरेंद्र मोदी को वहां से हटाएंगे। అక్కడ ఢిల్లీలో బీజేపీ నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని తొలగించేద్దాం। आप सब दूर दूर से आए, शाम का समय है, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद। మీరంతా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, మీరంతా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు। నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, నా దిల్ కోల్కే మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। हमारे कैंडिडेट्स का 1 मिनट में परिचय कर देता हूं। అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు। नमस्कार। మధుసూదన్ రెడ్డి గారు దేవరకద్ర శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు। आप सबका दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार। నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు, మరొక్కసారి నా ధన్యవాదాలు।